ఆల్జీమర్స్ అనేది ఒక రకమైన మతిమరుపు వ్యాధి. ఇది సాధారణంగా మర్చిపోవటం లాంటిది కాదు. కొన్నిసార్లు మనం సాధారణంగా మర్చిపోతూ ఉంటాం. అంటే ఏ వస్తువు ఎక్కడో పెట్టుంటాం, లేకపోతే తలుపు వేయటం మర్చిపోవచ్చు, లేకపోతే కొన్ని వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోవచ్చు. ఇవన్నీ సాధారణంగా మర్చిపోయే లక్షణాలు. కానీ ఇవి మనం తెలుసుకొని మళ్ళీ మనమే జ్ఞాపకం తెచ్చుకొని ఎక్కడ ఉన్నాయో మనం వెతుక్కొని తెచ్చుకుంటాం. అలా కాకుండా తరచూ మర్చిపోవటం, మనం మర్చిపోయిన విషయం కూడా మనకి తెలియకపోవటం అనేది మన పక్కన వాళ్ళు ఎక్కువగా గుర్తించి తీసుకొస్తే కనుక దాంట్లో ఖచ్చితంగా దీని గురించి మనం ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మతిమరుపు జబ్బు అనేది ముఖ్యంగా ఆల్జీమర్స్ డిసీజ్ అవ్వచ్చు, లేకపోతే కనుక ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియా అవ్వచ్చు. అలాగే రిపీటెడ్గా పక్షవాతం వస్తే దాన్ని అంటే రక్త ప్రసరణ తగ్గటం వలన వచ్చేది వాస్కులర్ డిమెన్షియా అంటారు. అలా అవ్వచ్చు. లేకపోతే కొన్ని జబ్బుల్లో హంటింగ్టన్స్ కొరియా అలాంటి దాంట్లో కూడా డిమెన్షియాస్ రావచ్చు అనమాట. అంటే మతిమరుపు రావచ్చు. సాధారణ మతిమరుపుకి గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. అంటే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం, దాన్ని మనం గుర్తు చేసుకోగలుగుతాం. కానీ ఈ ఆల్జీమర్స్ వ్యాధి అనేది రాను దీంట్లో మనం చూస్తే కనుక వీళ్ళకి మర్చిపోతున్న విషయం కూడా వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. అలాగే కేర్ గివర్స్ అంటే ఇంట్లో వాళ్ళు తరచూ మర్చిపోతున్నారండి అని చెప్పి తీసుకొస్తారు. ఇనీషియల్గా చూస్తే కనుక ఈ జ్ఞాపక శక్తి తగ్గిన వాళ్ళు ఆల్జీమర్స్ డిసీజ్లో వాళ్ళు అంటే ముఖ్యంగా మర్చిపోవడమే కాకుండా అడిగింది రిపీటెడ్గా అడగటం, అలాగే కొన్ని వస్తువులు వేరే చాటు పెట్టి ఆ వస్తువులు గుర్తు లేకపోవటం, అలాగే వీళ్ళకి అంటే కొన్నిసార్లు వీళ్ళకి అంటే జడ్జిమెంట్ కూడా తేడా వస్తుంది. అంటే మనం మామూలుగా కొంత లాజికల్గా ఆన్సర్ చెప్పగలిగినవి కూడా వాళ్ళు చెప్పలేకపోతూ ఉంటారన్నమాట. అలాగే రొటీన్ టాస్క్స్ అంటే డే టు డే యాక్టివిటీస్ చేసేవి కూడా వాళ్ళకి బాగా అలవాటు ఉన్నాయి కూడా చేయలేకపోవచ్చు. ఉదాహరణకి కొంతమంది రెగ్యులర్గా వంట చేయగలిగే వాళ్ళు కూడా దాని యొక్క ఆ చేయటంలో తగ్గిపోవచ్చు. అలాగే మర్చిపోతూ ఉండొచ్చు సరిగ్గా చేయటం అనేది. అలాగే వీళ్ళకి ఓరియంటేషన్ లేకపోవటం అంటే ఎప్పుడు తరచూ వెళ్ళే రూట్లు కూడా గుర్తు లేకపోవటం, అలాగే ఇంట్లో కూడా రాను ఈ ఓరియంటేషన్ లేకపోవటం కూడా జరగవచ్చు. ఇవన్నీ ఇనీషియల్ స్టేజెస్లో నుంచి క్రమక్రమంగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఆల్జీమర్స్ డిసీజ్ అనేది ముఖ్యంగా 65 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి చూస్తూ ఉంటాం. అంటే 40 సంవత్సరాల నుంచి కూడా కొంతమందిలో రావచ్చేమో, కానీ బట్ ఎక్కువ శాతం మందికి 65 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి దీని యొక్క ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఆల్జీమర్స్ డిసీజ్ని ముందుగా గుర్తించాలంటే మనం పేషెంట్ని తీసుకొచ్చిన వాళ్ళ అటెండెన్స్ దగ్గర నుంచి ప్రాపర్గా హిస్టరీ వినటం, అలాగే పేషెంట్ని కూడా ప్రాపర్గా ఇంటర్వ్యూ చేయటం, కొన్ని టెస్టులు అనేది అంటే మనం క్లినికల్ ఎగ్జామినేషన్లో కొన్ని క్వశ్చన్స్ అడిగి దాని ద్వారా తెలుసుకోవటం, అలాగే న్యూరో కాగ్నిటివ్ అసెస్మెంట్ అంటారు. అంటే మనం ఈ న్యూరో కాగ్నిటివ్ అసెస్మెంట్లో వాళ్ళకి కొన్ని టెస్టులు ఇచ్చి అవి ఎలా చేయగలుగుతున్నారో చూసి దాన్ని బట్టి మనం నిర్ధారణకు రావచ్చు. మూడోది కొంతమంది మనం ఇది ఆల్జీమర్స్ డిసీజా, లేకపోతే ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియానా, లేకపోతే రిపీటెడ్గా పక్షవాతం రావటం మూలన వచ్చిందా, లేకపోతే ఏమైనా బ్రెయిన్ ట్యూమర్ మూలన మర్చిపోవటం అలాంటిది వస్తుందా అనేది తెలుసుకోవాలంటే మనం స్కాన్ లాంటిది చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎంఆర్ఐ స్కాన్ లాంటివి చేస్తే కనుక మనకి కొంతవరకు తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఎంఆర్ఐ స్కాన్లో ట్యూమర్ కానీ స్ట్రోక్ కానీ అలాంటివి లేనప్పుడు ఇంకా ఇప్పుడు మనకి ఈ పెట్ స్కాన్ అనే దాంట్లో ఇంకొద్ది నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంటే రాను మనం దీన్ని డయాగ్నోసిస్ చేయటం అనే పద్ధతులు సులువు అవుతున్నాయి అన్నమాట. అందుకనే ఎవరైనా తరచూ మర్చిపోతున్నా అంటే వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి హిస్టరీ విన్నప్పుడు మనకి దీని మీద అనుమానం కలిగినప్పుడు ఖచ్చితంగా న్యూరో కాగ్నిటివ్ అసెస్మెంట్ చేయించి దానికి తగ్గ అవసరమైన టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఆల్జీమర్స్ డిసీజ్లో మనం క్యూర్ లేకపోవచ్చు, కానీ వేరే రకమైన జబ్బులు ఏమైనా ఉంటే కనుక మనం మిస్ అవ్వకుండా టెస్టులు చేస్తే కనుక వీళ్ళకి ఆల్జీమర్స్ కాని వాళ్ళకి ఖచ్చితంగా కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల వచ్చే డిమెన్షియాస్ మనం ట్రీట్ చేయగలిగే అవకాశం ఉండొచ్చు అన్నమాట. అందుకనే దీని గురించి అవగాహన కలిగి ఉంటే కనుక ఆల్జీమర్స్ మనం
ఆల్జీమర్స్ని గుర్తించడమే కాకుండా అలాగే ఫ్యామిలీకి కూడా మనం ప్లాన్ చేసి చెప్పొచ్చు. వీళ్ళకి ఇట్లా ఆల్జీమర్స్ డిసీజ్ ఉంది, ఇది రాను రాను పెరిగే జబ్బు, దీనికి వీళ్ళని ఎలా మనం కేర్ తీసుకోవాలి, అలాగే కేర్ గివర్స్ అంటే ఈ పేషెంట్కి పక్కన ఉండి సహాయం చేసేవాళ్ళు చూసుకునే వాళ్ళకు కూడా వాళ్ళకి తెలవక చేస్తూ ఉండొచ్చు, ఇలా మర్చిపోతూ ఉండొచ్చు. రాత్రిపూట కూడా వీళ్ళు తెలవకుండా బయటికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే కొన్నిసార్లు ఎక్కడన్నా మనం బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ వాళ్ళని వదిలేసినప్పుడు ఒక్కళ్ళనే సడన్గా వాళ్ళు రూట్ కూడా తప్పిపోవచ్చు అనమాట. అందుకని ముందుగా గుర్తించి ఈ ఆల్జీమర్స్ గురించి ఈ అటెండెన్స్ కూడా అవగాహన కల్పించడం అనేది చాలా అవసరం.